వీరుడితో కరచాలనం. మీ కనుపాపల్లో చితికిపోయిన చూపుల్ని, మీ స్వరపేటికలో చిక్కుకున్న బాధల్ని, మీ గుండెగది మూలల్లో పేరుకుపోయిన ఆ శిథిలాల్ని పరిశోధించేందుకు నాకిక సమయం లేదు. మీ బ్రతుకుల్లో దోబూచులాడుతున్న ఆ దరిద్రాన్ని, కన్నీటి సముద్రాల్లో ఊగిసలాడుతున్న ఆ పేదరికాన్ని విశ్లేషించే ఓపిక కూడా నాకు లేదు. చూస్తుండగానే దారి పొడవునా బ్రతుకులు దగ్ధమవుతుంటే మోసపోయిన తమ్ముళ్లను ఓదార్చే అవకాశం నాకెక్కడుంది? ఈ వ్యవస్థ అనే రాక్షస క్రీడలో మీరు కోల్పోయిన ఆ విలువైన శీలాన్ని కొలిచేందుకు, దాని గురించి కుమిలిపోయేందుకు నా దగ్గర హృదయమే లేదు. అందుకే కన్నీటి చారికలనే బాటగా మార్చుకుని నడుస్తున్న ఆ బాటసారికి నేను వీడుకోలు పలుకుతున్నాను. ఎక్కడైతే కలల మృతదేహాలు కాలిపోతున్నాయో అక్కడ శ్మశానంలా రోదిస్తున్నవాడికి నేను వీడుకోలు చెబుతున్నాను. శత్రువు ముందు ఆయుధాలు విడిచిపెట్టి అహింసా సిద్ధాంతం మాట్లాడే ప్రవక్తలకు కూడా నేను వీడుకోలు పలుకుతున్నాను. సామూహిక సమాజాల శవాల మీద ఎన్నికల కాగితపు పూల పరిమళాలు వెదజల్లేవారిని, ప్రజాస్వామ్యం అని అబద్ధాలు చెప్పేవారిని కన్నీళ్లతో ఎదుర్కోలేం. వేలాది దీపాల గొంతు నులిమి తమ చీకటినే రాజ్యంగా ప్రకటించుకున్న చోట కేవలం మినుగురు పురుగుల్లాంటి మాటలతో దాడి చెయ్యలేం. మన రక్తనాళాలనే దోపిడీ రహదారులుగా మార్చుకున్న వాళ్ళని, మన చెమట నీటిలో షార్క్ చేపల్లా విహరిస్తున్న వాళ్ళని కేవలం శాంతివచనాలతో మనం సంహరించలేం. అందుకే కాలాన్ని ఖడ్గంగా పైకెత్తగల, తన గాయాలనే దిక్సూచిగా మార్చుకొని ప్రయాణించగల ఆ అసలైన వీరుడితో నేను కరచాలనం చేస్తున్నాను. ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన ఈ అద్భుతమైన కవిత మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి హృదయాన్ని కదిలించే వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.